ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ పెట్టాక. ఇంకా షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను 1 వీక్ నుంచి. అయితే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. 1 మంత్ అయితే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియో నా ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నారండి. ఇంకా 50,000 సబ్స్క్రైబర్స్ అవబోతున్నారు కాబట్టి నేను ఒక గివ్ అవే లాగా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చేయాల్సిందంతా ఒకటే అండి, ఈ వీడియో చాలా క్లారిటీగా చూడాలి అండ్ నేను అడిగే ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, లైక్ నెంబర్ మెన్షన్ చేయాలి, మీ పేరు మెన్షన్ చేయాలి. అప్పుడు నేను ఈ బ్లౌజ్ అయితే మీకు గిఫ్ట్గా అయితే గివ్ అవే లాగా ఇవ్వాలనుకుంటున్నానండి. వర్క్ వచ్చేసి అయితే ఇది చూడండి, క్లాత్ పైన క్లాత్ అంతా నాదే, వర్క్ అంతా నాదే. ఇది కంప్లీట్ అయిన వర్క్ చూడండి, కట్ వర్క్ తోని చాలా బాగుంది డిజైన్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఉంది చూడండి, ఫుల్ టోటల్ జెరీ వర్క్తోనైతే ఉంది. ఈ బ్లౌజ్ మీకైతే నేను గివ్ అవే లాగా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అనమాట, వీడియోకి లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే నేను ఈ వీడియోలో ఎక్కడైతే క్వశ్చన్ అడుగుతానో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీ పేరు మెన్షన్ చేయండి, లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో క్లారిటీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, నేను అడిగే ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, లైక్ నెంబర్ మెన్షన్ చేయండి, మీ పేరు మెన్షన్ చేయండి. ఇంకా నేను లక్కీ డ్రా అయితే తీస్తానండి. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళదైతే నేను యూట్యూబ్లో నేను మెసేజ్ చేస్తాను, వాళ్ళు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలి. ఇంకా చూడండి, డిజైన్ అయితే ఇది, బ్లౌజ్ వచ్చేసి ఇది మీకు గివ్ అవే లాగా అయితే నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఏం లేదు, మీరు వీడియో అయితే క్లారిటీగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాలండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే మీదే అనమాట, మీదే కావచ్చు లేదంటే నీదే కావచ్చు, చూస్తున్న వాళ్ళకి నీదే కావచ్చు వీడియోలో. ఇంకా ఈ బ్లౌజ్ అయితే మీదే అనుకోండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన లక్కీ డ్రా వచ్చేసి అయితే నేను జూలై 7th సండే రోజు అయితే నేను లక్కీ డ్రా తీస్తానండి. ఆ రోజు అయితే అనౌన్స్ చేస్తాను. ఎవరి పేరు అయితే లక్కీ డ్రాలో అయితే వస్తుందో అది నేను యూట్యూబ్లో అయితే వాళ్ళకి మెసేజ్ చేస్తాను, వాళ్ళు నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఇంకా బ్లౌజ్ అయితే ఇది చూడండి, చాలా బాగుందండి డిజైన్, టోటల్ జెరీ వర్క్తోనైతే చాలా చాలా బాగుంది. మీరు ఈ వీడియో మొత్తం చూసి మీ సొంతం చేసుకోండి ఈ బ్లౌజ్ని అయితే. ఇంకా ముందు ముందు ఇంకా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి, గివ్ అవే ఇచ్చేటివి అయితే. మీరు చేసేదల్లా ఒకటే అన్నమాట, వీడియో మొత్తం క్లారిటీగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోలో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి, మీకు అన్నీ ఒకే వీడియోలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. నేను అడిగే ఒక చిన్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. అదేంటో ఈ వీడియోలో నాకు మెసేజ్లో కమెంట్ బాక్స్ ఉంటుంది కదా, కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కమెంట్ బాక్స్లో ఏం చేయాలి అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఒక చిన్న ఆన్సర్ చేయాలి, లైక్ నెంబర్ మెన్షన్ చేయాలి, మీ పేరు మెన్షన్ చేయాలి. అప్పుడైతేనే లక్కీ డ్రాలో ఎవరి పేరు వచ్చింది అనేసి అయితే ఒక క్లారిటీగా మనకు తెలుస్తుంది అనమాట. లైక్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి వీడియో చూసే వాళ్ళకైతే. మీరు వీడియో చూస్తుంటే కింద ఇటువైపు రైట్ సైడ్ అయితే థంబ్ ఇట్లా ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్ కూడా ఉంటుంది అనమాట, అందులో అయితే మీరు మెసేజ్ చేయండి, మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో అందులో అయితే మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూడండి, ఎల్బో హ్యాండ్ డిజైన్ అండి. ఇంతకుముందు అయితే ఈ డిజైన్ చూపించినాను కదా, పర్పుల్ కలర్ పైన ఎక్సలెంట్గా ఉండే ఆ డిజైన్ అయితే, ఆ డిజైనే ఇదనమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ అండి, చాలా చాలా బాగుంది. ఈ డిజైన్కి వచ్చేసి నేను కింద ఈ లైన్ చూడండి ఎక్స్ట్రా అయితే ఇచ్చిన అనమాట, ఇట్లా డబల్ బార్డర్ అయితే ఇట్లా ఇచ్చి ఈ డిజైన్ అయితే ఎక్స్ట్రా ఇట్లా యాడ్ చేసినాను చూడండి. యాక్చువల్గా అయితే ఈ డిజైన్ ఇంతవరకే ఉంటుంది, కాకపోతే ఈ లైన్ వచ్చేసి ఎక్స్ట్రా అయితే వేసినాను అనమాట. మిషన్ ఉన్న వాళ్ళకైతే ఈ డిజైన్ ఏంటి అనేది అయితే అర్థమవుతుంది. కాకపోతే 2 హ్యాండ్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, అసలు డిజైన్ అయితే సూపర్ ఉందండి. ముడి కుట్టుతోని ఇంకా మగ్గం వర్క్ లుక్ లాగా అయితే వస్తుంది అనమాట. కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే సూపర్ ఉంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి ఇంకా నెక్కి ఫ్రంట్ బ్యాక్ నెక్కి అయితే కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది. డిజైన్ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి. అయితే ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. నేను ఏంటి అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ఈ డిజైన్ అనేది కంప్లీట్గా కనిపించదు కాబట్టి నేను ఇప్పుడైతే ఇట్లా చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మెయిన్గా ఇట్లా చూపిస్తే మనకు క్లారిటీ అనేది అయితే ఉంటుంది కదా. కంప్లీట్ అయిపోయింది చూడండి, అసలు ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ అయితే. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక లుక్ అయితే కనిపిస్తుంది కదా, ఓవరాల్గా స్టిచ్చింగ్ అయిపోయినాక మనకు డిజైన్ అనేది ఎట్లా వస్తుంది అనేది క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ నెక్ చూడండి
ఇట్లా ముడి కుట్టుతోని మనకు టోటల్ ఫ్లవర్ డిజైన్. అండ్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా ఉంది చూడండి, టోటల్ కట్ వర్క్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ ఇంతకుముందు కూడా వేసినానండి, పర్పుల్ కలర్ పైన బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పెట్టి వేసిన అనమాట. అసలు చాలా చాలా లుక్ వచ్చింది. ఆ డిజైన్ చూసి ఈ డిజైన్ అయితే వేయించుకున్నారు అనమాట. చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ముడి కుట్టుతోని ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా చాలా లుక్ ఉంది చూడండి. హ్యాండ్స్ కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే అసలు మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట దూరం నుంచి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి. హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మిషన్లో అయితే ఫార్మేట్ వస్తుంది. కాకపోతే నేనేం చేసినానంటే ఈ లైన్ వచ్చేసి ఎక్స్ట్రా చేసిన అనమాట. దీనివల్ల ఇంకా లుక్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్. చూడండి మగ్గం వర్క్ లాగా షైనింగ్ అయితే ఎట్లా అవుతుందో. ఇంకా ఇక్కడ కుందన్స్ అయితే ఇట్లా స్టిక్ చేసినాను చూడండి, ఇట్లా హ్యాంగ్ అయినట్టుగా ఒక రెండు కుందన్స్ అయితే ఇట్లా హ్యాంగ్ చేసినందుకు ఇంకా చాలా లుక్ కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది, సేమ్ బ్యాక్ నెక్ ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది. కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. మెయిన్గా ఏంటి అంటే వీడియోలో అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ రియల్గా అయితే సూపర్ ఉందన్నమాట. కాంబినేషన్ అయితే చాలా క్లారిటీగా ఉంది. కొంచెం లైట్ ఫోకస్ వల్ల లైట్గా కనిపిస్తుంది అనమాట. థ్రెడ్స్ అనేది దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. నేననే కాకుండా ఎక్కడ వేసినా కానీ ఎవరు వేసినా కానీ లుక్ అయితే సూపర్ వస్తుంది అనమాట ఈ డిజైన్. ఎందుకంటే ముడి కుట్టుతోని మనకు కన్వర్ట్ చేసి ఇచ్చారనమాట ఈ డిజైన్. అందుకే ఇంత మనకు మగ్గం వర్క్ లాగా అయితే వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి పట్టు శారీ అండి. ఇంకా ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే తీసేసి వేరే క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించింది అనమాట. చాలా చాలా బాగుందండి. హై ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉంది. చూడండి కొత్త డిజైన్, కలర్ కాంబినేషన్ చూడండి, జామునీ కలర్ పైన ఎల్లో మిక్సింగ్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంది డిజైన్ అయితే, చాలా నైస్గా ఉంది. కొత్త డిజైన్ అండి ఇదైతే, నేను ఫస్ట్ టైం వేసినాను అనమాట. చూడండి ఎంత కాంబినేషన్ వల్ల ఎంత లుక్ అయితే వస్తుంది చూడండి. దూరం నుంచి ఇంకా చాలా బాగుంది. అండ్ కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిందనమాట. దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో, చాలా నైస్గా ఉంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉండడం వల్ల మనకు ఇంత క్లారిటీగా అయితే డిజైన్ మనకు ఇంత లుక్ అయితే వచ్చిందనమాట. ఫైనల్గా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి, కొంచెం బ్రాడ్గా అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి స్ట్రేట్ కట్ అయితే ఏమన్నారు, అందుకనే ఇట్లా స్ట్రేట్ కటింగ్ అయితే నేను వర్క్ వేసిన అనమాట. చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఎంత బాగుంది కదా అసలు. మెయిన్గా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు, నాకైతే చాలా నచ్చిందండి ఈ డిజైన్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ పైన అయితే వర్క్ వేయమన్నారు అనమాట. చూడండి బార్డర్ పైన కూడా వర్క్ వేసినానండి, కాకపోతే కనిపించట్లేదు. ఇంకా కుందన్ వర్క్ అయితే చేయలేదు హ్యాండ్స్కి. కుందన్ వర్క్ చేసిన తర్వాత కొంచెం లుక్ అయితే వస్తుంది. బార్డర్ పైన కూడా వేసినా కానీ ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఇది కొంచెం డార్క్ లేదు కాబట్టి కనిపించట్లేదు అనమాట. అయినా కానీ చాలా బాగుందండి. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ప్యూర్ పట్టు శారీ అండి. కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా, ఇంత క్లారిటీగా వస్తుంది అనమాట. మీరు కూడా వర్క్ వేయించుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆపోజిట్ ఉన్నప్పుడే బ్లౌజ్ అండ్ శారీ ఒకసారి చూసుకొని మిషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇంకా ఈ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే మా పిన్నిదే అండి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను 3 బ్లౌజులు అయితే చూపిస్తానండి. ఆ 3 బ్లౌజులు అయితే అన్ని కొత్త డిజైన్స్ అనమాట. 3 బ్లౌజులు కొత్త నేనైతే ఫస్ట్ టైం వేసినానండి. ఇంకా బ్లౌజులు అయితే చూద్దాం, ఫాస్ట్గా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే. ఇంకా బ్లౌజ్ బ్లూ కలర్ పైన ఈ డిజైన్ చూడండి, కొత్త డిజైన్ అండి. ఇది సింపుల్ డిజైన్ అయినా కానీ చాలా బాగుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి, ఫ్లవర్ డిజైన్. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా బూటీస్ అయితే ఎక్కువ వచ్చినాయి చూడండి. ఈ డిజైన్లోనే ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే ఇట్లా వస్తున్నాయి చూడండి, బూటీస్తోనైతే చాలా ఫిలప్ అయింది. అండ్ మనకు చాలా నైస్గా ఉంది డిజైన్ అయితే. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే వస్తుంది చూడండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే బ్లూ కలర్ అనమాట. శారీ కొంచెం మనకు మెయిన్గా ఈ ఫ్లవర్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు చూడండి. అండ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి,
ఇందులో అనుకోకుండా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే ఈ శారీలో ఫ్లవర్ అయితే ఉంది కదా, ఇది మ్యాచ్ అయిందనమాట. చూడండి, హ్యాండ్కి బూటీ అండ్ శారీకి బూటీ సేమ్ మ్యాచ్ అయింది. చూడండి కాంబినేషన్ అయితే శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది చూడండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైన్ అండి. సింపుల్ డిజైన్ అయినా కానీ రెండు బ్లౌజులు అయితే ఒకే కస్టమర్ అనమాట. చూడండి, ఓన్లీ కాపర్ కలర్తోనైతే ఇట్లా డిజైన్ అయితే ఇచ్చిన అనమాట. ఫ్లవర్ డిజైన్, బ్యాక్ నెక్ వచ్చేసి ఇది సింపుల్గా చాలా బాగుందండి. డిజైన్ అయితే కాంబినేషన్ కూడా లైట్ కలర్ అయినా కానీ బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లా నెక్కి వచ్చినట్టుగానే సింపుల్గా వస్తుంది. కాకపోతే నేను ఈ మగ్గం బూటీస్ అయితే ఇచ్చి అందులో కుందనైతే ఫిలప్ చేసిన అనమాట. చూడండి, హ్యాండ్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే వస్తుంది. చూడండి, ఈ రెండు డిజైన్స్ కానీ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. ఆ డిజైన్ కూడా కొత్త డిజైన్ అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, రెండు పేస్టల్ కలర్ అనమాట. ఈ శారీకి అక్కడక్కడ ఇట్లా మనకు కాపర్ కలర్ ఉన్నందుకు కాపర్ కలర్తోనే డిజైన్ అయితే చేయించుకున్నారు అనమాట. చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కానీ. ఈ కస్టమర్ వచ్చేసి అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చూసేసి వచ్చిరనమాట. నా దగ్గరకు వచ్చి ఈ డిజైన్స్ అయితే చేయించుకున్నారండి. నాకు ఇక్కడ మా పక్క కాలనీ వాళ్ళే అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే ఈ డిజైన్స్ అయితే చేయించుకున్నారనమాట. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైన్ అండి. చాలా చాలా బాగుంది. కాంబినేషన్ మెయిన్గా చాలా బాగుంది అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది. అంటే ఇది చాలా మంది వేసి ఉండొచ్చు, కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే వేసిన అనమాట. చూడండి, మెయిన్గా కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చాలా బాగుంది కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కుందన్ వర్క్ అయిన తర్వాత ఇంకా లుక్ వచ్చిందండి దీనికి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి వాళ్ళు ఏంటి అంటే బార్డర్ పైన అయితే వర్క్ వేయమన్నారు అనమాట. చూడండి, ఇట్లా నేను ఒక బ్లౌజ్ పైన అయితే బార్డర్ పైన వర్క్ వేసిన అనమాట. అట్లా చూసి బార్డర్ పైన కూడా వర్క్ వేయండి అనేసి అయితే చెప్పారనమాట. టోటల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ ఉండడం వల్ల మనకి ఇంత లుక్ అయితే వచ్చిందనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీని లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, లైట్ పింక్ కలర్కి ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పింక్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ కస్టమర్ కూడా చాలా దూరం నుంచి అయితే వచ్చిందండి. సంగారెడ్డి దగ్గర కంది అనే ఊరైతే ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే నా దగ్గరికి పంపించారు అనమాట. కస్టమైజ్ చేయించుకున్నారు. మీరు చేసే పని ఒకటే అండి, ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో వచ్చేసి అయితే నేను చూపించే డిజైన్ అయితే ఇది చూడండి, మిర్రర్ వర్క్ అండి. ఈ డిజైన్ ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఇది వచ్చేసి అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. వర్క్ వచ్చేసి మెయిన్గా ఆపోజిట్ కాంబినేషన్ ఉంది కదా, ఈ డిజైన్కి వచ్చేసి ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్ విత్ మనకు డిజైన్తో వస్తుంది, అందుకే ఇంత లుక్ వస్తుంది. మనకు ఏంటి అంటే మగ్గం వర్క్ లాగా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే సూపర్ ఉందండి. ఎందుకంటే మెయిన్గా కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా, చాలా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుందండి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే ఇట్లా చూడండి, హాఫ్ హ్యాండ్ డిజైన్, పైకి మాత్రం నేను ఇట్లా బూటీస్ అయితే ఇచ్చిన అనమాట. చాలా బాగుందండి. మెయిన్గా కాంబినేషన్ వల్ల ఇంత లుక్ అయితే వచ్చింది చూడండి. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి, వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్ ఉందండి. వైలెట్ కలర్ పైన సిల్వర్ కలర్ జరీతోనైతే ఉంది కాబట్టి నేను సిల్వర్ అండ్ వైలెట్ కలర్ అయితే యూజ్ చేసినాను చూడండి. మిర్రర్ వర్క్ సూపర్ ఉంది. ఈ డిజైన్లో వచ్చేసి హెవీ డిజైన్ కూడా ఉందండి. హ్యాండ్కి వచ్చేసి ఫుల్ మిర్రర్ వర్క్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీకు డిజైన్ ఎవరికైనా కావాలి అనుకున్న మిషన్ ఉన్న వాళ్ళకైతే ఎవరికైనా కావాలి అంటే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి, ఇందులో డిజైన్ అయితే ఏమీ లేదండి. బ్రైడల్ బ్రొకెట్ బ్లౌజ్ పైన నేను ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే వేసిన అనమాట. ఇదేంటి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే అండి, కాకపోతే నేను ఇట్లా ట్రై చేసిన అనమాట. ఈ 2 లైన్స్ ఇది యాక్చువల్గా 1 లైనే వస్తుంది. ఈ 2 లైన్స్ అనేది నేను ట్రై చేసిన అనమాట. ఇక కస్టమర్ బ్లౌజ్ పైన ట్రై చేస్తే మళ్ళీ ఎట్లా వస్తుందో ఏమో అనేసి నేనైతే ఇట్లా ట్రై చేసిన అనమాట. చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇది ఓన్లీ సింపుల్గా కట్ వర్క్ అయితే ఇచ్చిన అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ పైన 2 లైన్స్ అయితే ఇట్లా ట్రై చేసినాను చూడండి. హ్యాండ్కి వచ్చేసి చాలా బాగా వచ్చిందండి. ఎందుకు అంటే ఇట్లా ఇక్కడ మధ్యలో
ఈ గ్యాప్ అనేది ఇట్లా ప్లెయిన్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇందులో మనకు ఇది వేరియేషన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే ఇట్లా 2 లైన్స్ అయితే ఇచ్చిన అనమాట చూడండి. చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది బ్రోకెట్ బ్లౌజ్ కాబట్టి మనకు తొందరగా డిజైన్ అయితే కనిపించట్లేదు అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. ఇంకా ఈ బ్లౌజ్ అండ్ శారీ పైన పిక్ అయితే నేను యాడ్ చేస్తానండి. ఎలా వచ్చింది అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఉంటుంది కదా. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇంకా మీరు చేసే ఫస్ట్ పని అయితే ఒక లైక్ చేయండి, తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ షార్ట్ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు ఒక విషయం చెప్పాలండి. నా ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా కాబట్టి మీకైతే ఒక గివ్ అవే లాగైతే ఇవ్వాలనుకుంటున్నాను. అది వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ పైన వర్క్ వచ్చేసి నేను జరీ ఫుల్ జరీ పెట్టేసి అయితే ఇట్లా డిజైన్ అయితే చేసినానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఉంది కట్ వర్క్ డిజైన్ చూడండి, 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు గివ్ అవే లాగైతే ఇవ్వబోతున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చేసేదల్లా ఒకటే అండి. వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ నా పేరు కింద క్రియేటెడ్ అని అయితే వస్తుంది. నా ఛానల్ పేరు కింద అయితే క్రియేటెడ్ అని వస్తుంది. ఆ క్రియేటెడ్ నేను నొక్కండి, ఫుల్ వీడియోలోకి అయితే మీరు వెళ్తారు. అక్కడైతే నేను చాలా విషయాలు అయితే చెప్పినానండి. ఈ బ్లౌజ్ ఎట్లా మీరు లక్కీ డ్రాలో గెలుచుకోవాలో అక్కడైతే చెప్పినాను అనమాట. ఇంకా ఫుల్ వీడియో చూడండి. ఈ బ్లౌజ్ మీ సొంతం. ఇంకా ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ చూపించి ఈ బ్లౌజ్ ఒకరిది అని చెప్పినానండి. ఆ బ్లౌజ్ ఎవరిదో మీరు కామెంట్ చేయాలన్నమాట. అండ్ మీ పేరు మెన్షన్ చేయాలి, లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తేనే మీకు నేను లక్కీ డ్రాలోకి అయితే ఆ నేమ్ తీసుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ పార్టిసిపేట్ చేయాలండి. ఇందులో ఎవరికి లక్ వరించి ఉంటుందో తెలియదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.